ఇప్పుడు ఉన్న టైం మనకు తక్కువ ఉంది. ఇప్పుడున్న టైం తక్కువ కాబట్టి మరి ఈ తక్కువ టైంలో మనం జనరల్గా ఎకానమీ, ఈ ఏపీ ఎకానమీ కూడా ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఎక్కువ సిలబస్ ఉన్నప్పుడు దీన్ని ఎక్కువ మనకు రీసెంట్గా ట్రెండ్ మనకు సోషో ఎకనామిక్ సర్వేని ఎక్కువ అడుగుతాడు. మనకు సోషో ఎకనామిక్ సర్వే ఎక్కువ అడుగుతాడు. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్ మీద కూడా మనకు 2024-29 ఇండస్ట్రియల్ పాలసీ న్యూ పాలసీ వచ్చింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు మరి వైఎస్ఆర్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాల మీద మరి చంద్రబాబు నాయుడు రీసెంట్గా 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశాడు. ఆ శ్వేతపత్రాలు మరి చాలా డేటా ఉంది. మరి ఆ డేటా అంతా మనకు ఆ శ్వేతపత్రాలు ఆయన యాజ్ టీజ్గా చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు అంతా చదివితే కూడా ఒక 100 పేజీలు ఉన్నాయి. 7 శ్వేతపత్రాలు మొత్తం చదివితే 100 పేజీలు. మరి ఒక్క శ్వేతపత్రాల నుంచి వచ్చే 2 బిట్లు వస్తాయో 3 బిట్లు వస్తాయో అసలు వస్తాయో రావో కూడా మనం చెప్పలేము. కానీ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మొత్తం శ్వేతపత్రాల మీదనే బిట్లు అడుగుతారు అనేది. ఇప్పుడు అందరూ కూడా ఆ ట్రెండ్ మీద ఉన్నారు. రావచ్చు రాకపోవచ్చు, మనం అట్లనే ఉండదు. కాబట్టి ఆ శ్వేతపత్రాలంతా డేటా ఇప్పుడు 100 పేజీలు చదవాలంటే కష్టం కాబట్టి దాన్ని కూడా మనం షార్ట్ కట్ చేసుకోవాలి. ఆ సోదంతా చదవకుండా మనకు ఈ బుక్కులు మార్కెట్లో బుక్కులు చాలా దండిగా వచ్చినాయి. బుక్కు రాయటం వేరు, చదువు చెప్పటం వేరండి. బుక్కు రాసిన వాళ్ళంతా చదువు చెప్పాలని గ్యారెంటీ లేదు. ఏంటంటే అది నెట్లోకి వెళ్ళి తీసి యాజ్ టీజ్గా బుక్లో పెట్టేసి ఆ శ్వేతపత్రాలని రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ బుక్ కొని మీరు ఇప్పుడు ఆ శ్వేతపత్రం ముట్టుకుంటే అర్థం కాక ఒక పేజ్ చదవగానే అంత సోది సురాను అదంతా కనపడుతూ ఉంటుంది. అప్పుడు మీకు చదివే దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది ఆ శ్వేతపత్రాలు చూసినప్పుడు. మరి స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. మనకు స్వర్ణాంధ్ర 2047 ఒకటి, తర్వాత శ్వేతపత్రాలు 7 మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అది కూడా షార్ట్ కట్లో 7 శ్వేతపత్రాలు కూడా ఒక 20 పేజీలో మనం ఓన్గా నోట్స్ అనేది రాసుకోవాలి. మొత్తం దాన్ని డౌన్లోడ్ చేసుకొని స్వర్ణాంధ్ర మీద ఒక 2-3 పేజీలు మొత్తం మెయిన్ పాయింట్లు చదువుకోవాలి. దాని తర్వాత మనకు బడ్జెట్ మీద 2024-25 బడ్జెట్ అనేది మనకు రీసెంట్గా వచ్చింది కాబట్టి మనకు బడ్జెట్ అనేది మళ్ళీ మనకు మారదు ఫిబ్రవరి 23 వరకు. మరి ఫిబ్రవరి 1న మనకి వాస్తవానికి మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది కదా సెంట్రల్ది. మనకు ఫిబ్రవరి 23 ఎగ్జామ్ ఉంది కదా, మళ్ళీ ఇండియన్ బడ్జెట్ మారుతుందా అంటే మనకు నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో ఉందా ఆన్లైన్లో ఉందా, ఇప్పుడు మెయిన్స్ అనేది జనరల్గా చూస్తే ఇప్పుడు మనకు ఎగ్జామ్ ఫిబ్రవరి 23న మెయిన్స్ ఆఫ్లైన్లో ఉందా ఆన్లైన్లో ఉందా? ఆఫ్లైన్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ పాత బడ్జెట్ పాత సర్వేనే వస్తుంది ఇండియన్ ఎకనామీ. ఎందుకంటే మనకు ఆన్లైన్లో ఉంటే కొత్త బడ్జెట్ కొత్త సర్వే రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మాకు ఫిబ్రవరి 1న మనకు బడ్జెట్ ప్రవేశపెడతారు సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మనకు పాత బడ్జెట్ పాత సర్వే ఇది మొన్న నిర్మలా సీతారామన్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన బడ్జెట్ మనం చదవాలి. కాబట్టి దాన్ని మళ్ళీ మనకు కొత్తది వస్తుందా పాతది వస్తుందా అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ మనకు ఆఫ్లైన్లో పెట్టినప్పుడు 1.5 మంత్ ముందే పేపర్ తయారై ప్రింటింగ్ అయ్యి మొత్తం సెంటర్కి అలాట్ అవుతుంది కాబట్టి మనకు పాత బడ్జెట్ వస్తుంది ఇండియాది. ఇక ఏపీది అంటే మళ్ళీ మార్చిలో బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఈ బడ్జెట్ ఆ బడ్జెట్ మరి ఆ ఇండియన్ సర్వే ఏపీ సర్వే ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏపీ ఎకానమీ కూడా సిలబస్ 2 యూనిట్లు అనుకోవచ్చు. 4వ యూనిట్ 5వ యూనిట్ 2 యూనిట్లు ఏపీ ఎకానమీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇండియన్ ఎకానమీ. అంటే మనకు గతంలో ఉన్న 8 యూనిట్లను ఏం చేశారంటే 5 యూనిట్లుగా తగ్గించారు తప్ప సిలబస్ అంటే యూనిట్లు తగ్గించారు కానీ సిలబస్ మాత్రం తగ్గలేదండి. గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఓన్లీ ఆ 8 యూనిట్లను 5 యూనిట్లు చేశారు. ఇండియన్ ఎకానమీ ఇదివరకు 5 యూనిట్లు ఉండే దాన్ని 3 చేశారు. ఏపీ ఎకానమీ ఇదివరకు 3 యూనిట్లు ఉండే దాన్ని 2 చేశారు. కానీ సిలబస్ మాత్రం తగ్గేలే, యూనిట్లు తగ్గించారు. మనకి ఇప్పుడు 4వ యూనిట్ 5వ యూనిట్ ఏపీ ఎకానమీ. మీరు ఒక్కసారి ఏపీ ఎకానమీ చూస్తే సిలబస్ చూస్తే సిలబస్ కూడా చాలా సిలబస్ ఉంది ఏపీ ఎకానమీ. మరి ఆ సిలబస్ అంతా మనం చదవాలంటే కూడా ఇప్పుడు చాలా మనకు టైం తీసుకుంటుంది. మరి ఇప్పుడు నేను ఏపీ ఎకానమీ మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంటే చాలా టైం అంటే నా చెప్పుడుకు చాలా టైం పడుతుంది. ఒక 100 గంటలు 120 గంటలు పడుతుంది ఏపీ ఎకానమీ చెప్పాలంటే ఆ 2 యూనిట్లు. కాబట్టి మీకు ఇప్పుడు అంత రిసీవ్ చేసుకునేది కూడా ఇప్పుడు తక్కువ 1 మంత్లో. కాబట్టి నేను మరి ఫస్టే చెప్తున్నా మీకు మెయిన్గా సోషో ఎకనామిక్స్ సర్వే మొత్తం టోటల్ ఏపీ సోషో ఎకనామిక్స్ సర్వే, తర్వాత ఏపీ శ్వేతపత్రాలు, ఏపీ యొక్క బడ్జెటు, స్వర్ణాంధ్రప్రదేశ్, ఇక్కడ పాలసీస్ కొత్త పాలసీస్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్
ఇంకా చాలా ఉన్నాయి, ఒక 7-8 పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీస్ లేటెస్ట్ స్కీమ్స్ దానికి సంబంధించి ఈ గవర్నమెంట్ వచ్చినాక లేటెస్ట్గా చేపట్టే అన్నీ కూడా మీకు ఏపీ ఎకానమీ మీద క్లాస్ ఉంటుంది. మనకు ఒక 30 నుంచి 40 గంటల వరకు ఉండొచ్చు, 30-40 గంటలు మొత్తం కరెంట్ ఎకానమీ మీకు చెప్పబడుతుంది. స్టార్ ఎకానమీ చెప్పాలంటే మీరు ఇప్పుడు ఈ సమయంలో రిసీవ్ చేసుకోలేరు, నేను అన్ని గంటలు చెప్పినా కాబట్టి ఓన్లీ కరెంట్ ఎకానమీ మీద మాత్రమే క్లాస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం కరెంట్ ఎకానమీ అంటే మీకు ఒకసారి మీకు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి మనకు 4వ యూనిట్లో ఏముందంటే వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపము, తర్వాత మనకు జిఎస్డిపి, దాని తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెటు, తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క బైఫర్కేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మరి ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా బడ్జెట్ సంబంధించిన కోశ లోటు ఏంది, రెవెన్యూ లోటు ఎంత, ప్రాథమిక లోటు ఎంత, మన జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఎంత, జిఎస్డిపిలో కోశ లోటు ఎంత, జిఎస్డిపిలో ప్రాథమిక లోటు ఎంత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం బహిరంగ మార్కెట్ ఓపెన్ మార్కెట్ లోన్స్ ఎంత ఉన్నాయి, తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వ రుణాలు సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఎంత ఉన్నాయి, తర్వాత డిపాజిట్ లావాదేవీలు అంటే డిపాజిట్ అడ్వాన్స్లు ఎంత ఉన్నాయి, డిపాజిట్ లావాదేవీలు ఎంత ఉన్నాయి, ఇతర రుణాలు ఎంత ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు ఎంత ఉన్నాయి, అప్పులలో ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా ఏం అప్పులు ఉన్నాయి, ఆ అప్పులను మనం ఎట్లా అడుగుతారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో అప్పుల వాటా ఎంత అంటాడు. అది ఒకప్పుడు ట్రెండ్కి వచ్చాను. ఇప్పుడు ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వానిలో సరైనది గుర్తించమంటాడు. అంటే స్టేట్మెంట్లు అడుగుతాను. స్టేట్మెంట్ అడిగినప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్లు చాలా ఒక పేజ్ ఇస్తాడండి. అప్పుడు మనకు ఆ స్టేట్మెంట్ మీద అవగాహన ఉండాలంటే ప్రాథమిక లోటు అంటే ఏంది, కోశ లోటు అంటే ఏంది, రెవెన్యూ లోటు అంటే ఏంది, ఈ బడ్జెట్లో ఎన్ని కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది, మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఈ బడ్జెట్లో ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉంది, ఈ బడ్జెట్లో మరి ఇక్కడ వాస్తవానికి ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది, వాటిని మనం ఆ అప్పులను మన జిఎస్డిపిలో భాగించుకుంటే ఎంత ఉన్నాయి అనేది మనకు బడ్జెట్ మీద లేటెస్ట్గా ఎక్కువ మనం ఫోకస్ చేయాలి ఫస్ట్ యూనిట్లో. తర్వాత జిఎస్డిపి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కరెంట్ డేటా మీద. సెకండ్ యూనిట్ వచ్చేసరికి మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ అంటే వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అని. మరి వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం అంటే జనరల్గా మనం తీసుకుంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో కూడా మనం కొత్తగా ఏం చదవాలి, కరెంట్ డేటా అంటే ల్యాండ్ హోల్డింగ్ డేటా చదవాలండి. మీరు ల్యాండ్ హోల్డింగ్ డేటా రీసెంట్గా కొత్తది వచ్చింది, 21-22 ల్యాండ్ హోల్డింగ్ డేటా వచ్చింది. వ్యవసాయ కమతాల సమాచారం 21-22 వచ్చింది. మనకు దాదాపు 4 years 15-16 వ్యవసాయ కమతాల సమాచారం చదివినాం. కానీ రీసెంట్గా 21-22 వ్యవసాయ కమతాల సమాచారం వచ్చింది. కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు ఎంత, యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఆంధ్రప్రదేశ్ కమతాల సగటు ఎంత ఉంది, మరి ల్యాండ్ హోల్డర్స్ అంటే కమతందారులు ఎంతమంది ఉన్నారు, మరి ఏరియా ఇన్ ల్యాండ్ హోల్డింగ్ అంటే కమతాల విస్తీర్ణం ఎంత ఉంది, మరి ఆంధ్రప్రదేశ్లో ఏ రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మరి సేద్య భూ విస్తీర్ణం ఎక్కువ ఉన్న రైతులు ఎవరు, కమతాల సగటు ఎక్కువ ఉన్న రైతులు ఎవరు, కమతాల సగటు తక్కువ ఉన్న రైతులు ఎవరు, మరి 2015-16తో పోలిస్తే 21-22 నాటికి ఆంధ్రప్రదేశ్లో కమతాల సగటు తగ్గిందా పెరిగిందా, ఇదంతా వ్యవసాయ కమతాల సమాచారం అనేది లేటెస్ట్గా మనకు ఏపీది వచ్చింది. కాబట్టి అది సోషో ఎకనామిక్ సర్వేలో మొత్తం మనకు డీటెయిల్స్ ఇచ్చిండు. కాబట్టి అది ఎక్కువగా మీరు చూడండి 8 Group 2 పేపర్స్ చూడండి, 11 చూడండి, 12, 17, 19 ఇప్పటి వరకు బైఫర్కేషన్ అంటే 8లో కొత్తగా ఎకానమీ పెట్టిన తర్వాత 5 Group 2 జరిగినాయండి. అంటే బైఫర్కేషన్ కాకముందు 3 జరిగినాయి, 8, 11, 12. బైఫర్కేషన్ అయిన తర్వాత 2 జరిగినాయి, ఒకటి 17, 19. ఇప్పటి వరకు జరిగింది ఎకానమీ పేపర్ వచ్చిన తర్వాత 5 Group 2 జరిగినాయి. 5 Group 2లో కూడా ప్రతి Group 2లో వ్యవసాయ కమతాల మీద బిట్ వచ్చిందండి.